పెనమనూరు ప్రజలకు మా కోసం వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త. దిగితే మేలు కదా, మీకేం టెన్షన్గా లేదా? సీఎం ఎదుగోరి సందింటి జగన్మోహన్ రెడ్డి, సీఎం రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజలను ఇలా ప్రేమించాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పనులు చేయాలి అని ఒక మాదిరిగా, ఒక ఆదర్శంగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని చూడలేదు, ఏ మతమని అడగలేదు, నీది ఏ ప్రాంతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి, గత 5 ఏళ్లుగా చూస్తున్నాం చంద్రబాబు గారిని. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో, ముఖ్యమంత్రి అంటే ఏ పనులు చేయకూడదో, ముఖ్యమంత్రి అయితే తన ప్రజలకు ఎలా అన్యాయం చేయకూడదో మనకు మంచి సినిమా చూపించేశాడు చంద్రబాబు గారు. మళ్ళీ ఎన్నుకుంటారా ఈ ముఖ్యమంత్రిని? వెన్నుపోటు మోసం నుంచి పుట్టినవాడు, రైతులను దగా చేశాడు, మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం లేకొచ్చాడు, రైతులను దగా చేశాడు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. రుణమాఫీ కాదు కదా, కనీసం ఆయన ఇప్పుడు ఇచ్చే పసుపు కుంకుమ ఆ వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు చెప్పండి, మోసపోవద్దండి. చంద్రబాబు గారు భిక్షమిచ్చినట్టు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు పసుపు కుంకుమ పేరు పెట్టి. పేరేమో బాగుంది కానీ చంద్రబాబు గారి ఉద్దేశము మంచిది కాదు. మహిళలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు ఏమైనా మేలు చేశాడా? కేజీ నుంచి పీజీ వరకు ఉచితమన్నాడు, ఇవ్వటం లేదు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేశాడు. చంద్రబాబు ఏమో ఆయనకు, ఆయన కుటుంబానికో జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తాడా? ఆయనేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, కానీ సామాన్యుడి మటుకు గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించాడు. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు చేయాల్సిన పనేనా? పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టులు కమిషన్ల కోసం 60,000 కోట్లకు పెంచేశాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు. నిజంగానే చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదా? కానీ నిజంగానే చంద్రబాబు గారికి మాట మీద నిలబడడం ఏమిటో తెలియదు. అమరావతి మనకు రాజధాని అట. దాని ముఖం ఎలా ఉందో చూసారా?
ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదు 5 ఏళ్లలో, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రి మొన్న చెప్తున్నాడు 2500 కోట్లు కేంద్రం ఇచ్చిందంట. ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రత్యేక హోదాను నీరుగార్చేశాడు. ఈయన బీజేపీతో కుమ్మక్కయి ప్రత్యేక హోదాను కాస్త తాకట్టు పెట్టేశారు. బీజేపీ మనకి ఇంత ద్రోహం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు కాదా? ప్రత్యేక హోదా మీద ఎన్ని మాటలు మార్చాడు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, వద్దని ఒకసారి, మళ్ళీ కావాలని ఒకసారి, ఇలా ఎన్ని మాటలు మారుస్తున్నాడు. ఊసరవల్లి కూడా ఈయనను చూసి సిగ్గుతో పారిపోవాలి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్కి వచ్చింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మంత్ర పదవులు ఇచ్చారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు గాని అగ్రతాంబుల మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇస్తాడు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇలాంటి వాడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఏమవుతుంది? మనకు గుండవుతుంది. మోసపోకండి. ఇలాంటి వాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వాడు మామూలు ప్రజలకు లెక్క. తండ్రి లాంటి వాడిని వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే పాపం అల్లుడు కదా అని చేర్చుకున్న పాపానికి కళ్ళార్పకుండానే బట్టపక్కలే వెన్నుపోటు పొడిచాడు. ఆయన కుర్చీని లాగేసుకున్నాడు. ఆయన పార్టీని కబ్జాను చేసేసుకున్నాడు. ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని అవసరం వచ్చినప్పుడల్లా వాడుకున్నాడు. అవసరం తిరేక పక్కన పారేసిన వాడు. ప్రజలకు లెక్క. మళ్ళీ నమ్ముతారా? మళ్ళీ చంద్రబాబు గారికి అవకాశం ఇస్తే ఏమవుతుంది? మీ బాధ్యత నాది అని ఇప్పుడు చెప్పుకొని తిరుగుతున్నాడు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. ఈయన చేతుల్లో మన భవిష్యత్తు పెడితే సర్వనాశనం చేస్తాడు. నారాసూర రాక్షసులు వీళ్ళు. నమ్మొద్దండి, నమ్మొద్దండి. ప్రత్యేక హోదాను ఎలా నీరుగార్చారు చంద్రబాబు గారు? ఈ రోజు వరకు ప్రత్యేక హోదా అనే ఉద్యమం బ్రతికుంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఢిల్లీలో ధర్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంధులు చేశాడు, రాస్తారోకోలు చేశారు. ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన అందరు మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానము పెట్టారు. ఆ తర్వాత నిరసనగా అంతమంది ఎంపీలు రాజీనామా కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని హోదా ప్యాకేజీ వద్దు మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. నానా ఒక మాట అనేవాడు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పరు. చంద్రబాబు గారికి మాట మీద నిలబడంత లేదు, నిజం చెప్పడంత లేదు. అవినీతి వెన్నుపోటుకైతే నేనే ఫస్ట్ అంటాడు చంద్రబాబు గారు. మళ్ళీ నమ్ముతారా?
మళ్ళీ అవకాశం ఇవ్వచ్చా ఇలాంటి మనిషికి?